అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చి మన రాశి ఫలాల్లో వచ్చే ఆదాయం, రాజ్యపూజ్యం, వ్యయం, అవమానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ముందుగా అయితే ఆదాయం ఏమిటో తెలుసుకుందాం. మనకు వచ్చే డబ్బు లేదా లాభం. ఉదాహరణకి జీతం, వ్యాపార లాభం, పంట ద్వారా వచ్చే డబ్బు, ఆదాయం పెరిగితే జీవితం స్థిరంగా ఉంటుంది. ఇక రెండవది వ్యయం. వ్యయం అంటే మన ఖర్చులు. ఉదాహరణకి ఇంటి ఖర్చులు, అప్పుల చెల్లింపు, వైద్యం, చదువు ఖర్చులు. వ్యయం ఎక్కువైతే పొదుపు తగ్గుతుంది. మూడవది రాజ్యపూజ్యం. రాజ్యపూజ్యం అంటే గౌరవం అని అర్థం. ప్రభుత్వం, అధికారులు లేదా పెద్దల నుండి గౌరవం, గుర్తింపు రావడం. ఉదాహరణకి పదోన్నతి, అవార్డు, సమాజంలో పేరు రావడం. రాజ్యపూజ్యం అంటే గౌరవ స్థానం లభించటం. ఇక నాలుగవది అవమానం. అవమానం అంటే ఇతరుల ముందు పరువు తగ్గించే పరిస్థితి. ఉదాహరణకి మాటల వల్ల, తప్పు నిర్ణయాల వల్ల పరువు పోవడం అని అర్థం. అవమానం మన ప్రవర్తన వల్ల లభిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆదాయం అంటే వచ్చే డబ్బు, వ్యయం అంటే ఖర్చు, రాజ్యపూజ్యం అంటే గౌరవం, అవమానం అంటే పరువు నష్టం. ఓం నమః శివాయ.